వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ బై. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ అయితే మన 1K సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం భయ. జస్ట్ 9 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మూవీ అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం భయ. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఎట్టకేలకి అరేర వీరమల్లు మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేసేస్తారు భయ. మొత్తానికి ఇంకా ట్రైలర్ చూసాక మాత్రం పర్లేదు, డీసెంట్ గానే అనిపించింది నాకైతే. హైప్ అయితే పెరిగింది అనుకుంటున్నాను నేను మూవీ ట్రైలర్ చూసాక మాత్రం. చూద్దాం ఎలా ఉండబోతుందో. జూలై 24th అయితే రిలీజ్ అవుతుంది భయ ఈ మంత్. ఇంకా ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తారో వీళ్ళకైతే తెలియాలి భయ. మొన్ననే రిలీజ్ డేట్ ఇచ్చారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నారు. అదే భయ మన అనుష్క శెట్టి గారి కాటి మూవీ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది జూలై 11th నుంచి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటున్నారు, చూడాలి ఎప్పుడు వస్తుంది ఆ మూవీ అయితే. నాకు ఎంతో ఇష్టమైన ఫ్రాంచైజ్ అయితే దృశ్యం పార్ట్ 3 అయితే రాబోతుంది భయ. స్క్రిప్ట్ వర్క్స్ అయితే టోటల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఇయర్ అక్టోబర్ నుంచి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మన దగ్గర వెంకటేష్ గారు చేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే ఒరిజినల్ లాంగ్వేజ్ అందరికి తెలిసిపోయింది కదా. ఈసారి డబ్ చేస్తారేమో, చూద్దాం. ఇంకేమేం చేస్తారు ఆ బాడీతోని కొంచెం వెయిట్ చేసి చూడాలి. మొత్తానికి 7 years తర్వాత ఇయర్ని పార్ట్ 2 ఏ నగరానికి ఏమైంది పార్ట్ 2 నుంచి అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు భయ. నెక్స్ట్ ఇయర్ వస్తుంది మూవీ అయితే, ఇయర్ అయితే రాదు. ఈసారి ఇంకెంత రిలేటబుల్ గా మనకి కామెడీ వైజ్ చూపిస్తారో అయితే వెయిట్ చేయాలి. రీసెంట్ టైమ్స్ లో అయితే మన ఫీమేల్ యాక్టర్స్ లో రష్మిక మందన గారు అయితే చాలా మంచి మంచి రోల్స్ లో అయితే కనపడుతున్నారు. ఇప్పుడైతే తను లీడ్ యాక్టర్స్ అయితే మనకి ఇంకొక మూవీ అయితే రాబోతుంది భయ, మైసా అనే మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది భయ. లుక్ అయితే రిలీజ్ చేశారు, వేరే లెవెల్ లో అనిపిస్తుంది. వీళ్ళు మాత్రం ఫటాఫట్ గా ఇవ్వగొట్టేస్తున్నారు భయ. పెద్ద మూవీ షూటింగ్ అయితే ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో అయితే జరుగుతుంది భయ. రీసెంట్ గానే ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే షూట్ చేశారు భయ. ఆ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుని ప్రెసెంట్ ఇప్పుడు జాన్వీ కపూర్ ఇంకా రామ్ చరణ్ గారి మధ్యలో అయితే సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. మ్యాక్స్ ఇంకా 40 to 50 days షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో షూటింగ్ అయితే అయిపోతుంది. ఇంకా మనకి రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ March 27th అయితే వచ్చేస్తుంది. ప్యారడైజ్ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు భయ. రీసెంట్ చైల్డ్హుడ్ పోర్షన్స్ అయితే షూట్ చేశారు. ఇంకా మన నాణ్యాన్ని అయితే రీసెంట్ అయితే జాయిన్ అయ్యాడు భయ. షూటింగ్ లో అయితే మనకి ఇంపార్టెంట్ కీ సీన్స్ అయితే తీస్తున్నారు. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ ఇయర్ March 26th అయితే వచ్చేస్తుంది మూవీ అనేది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ప్రెసెంట్ అయితే రిలీజ్ డేట్ అయితే July 31st అయితే అనుకుంటున్నారు, లేకపోతే August 7th అయితే రిలీజ్ చేస్తాం అనుకుంటున్నారు. July 31st రిలీజ్ చేస్తేనే బాగుంటుంది భయ. మనకి లాంగ్ రన్ అయితే ఉంటది, ఎందుకంటే August 14th వార్ 2 ఇంకా కూల్ అయితే రాబోతుంది కదా. కలెక్షన్స్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. చూద్దాం ఏ డేట్ ఇస్తారు. అల్లు అర్జున్ అట్లీ మూవీ షూటింగ్ అయితే ముంబై అయితే స్టార్ట్ చేశారు భయ. రీసెంట్ గా 3 months అయితే ఉంటది ఈ షూటింగ్ అయితే షెడ్యూల్. ఈ షెడ్యూల్ లో మృణాల్ ఠాకూర్ గారు కూడా జాయిన్ అయ్యారు భయ. దీని తర్వాత USA లో ఒక షెడ్యూల్ అయితే ఉంటది. ఇంకా ఫైనల్ టాపిక్ భయ, SSMB 29 షూటింగ్ అయితే తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రెసెంట్ అయితే రామోజీ ఫిలిం సిటీలో వారణాసి సెట్ అయితే డిజైన్ చేస్తున్నారు. దాదాపు 40 to 50 crores అయితే పెడుతున్నారు భయ సెట్ కోసమే. షూటింగ్ మొత్తం ప్రెసెంట్ దాంట్లోనే ఉంటుంది. ఫస్ట్ అయితే కెన్యా షెడ్యూల్ అయితే స్టార్ట్ చేస్తారు భయ. దాని తర్వాత వారణాసి సెట్ లో అయితే షూటింగ్ అయితే చేస్తారు. ఇంకా ఇవి భయ రోజు మూవీ అప్డేట్స్ అయితే మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.